హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చిత్రాల చిన్ని వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి పచ్చి రొయ్యలు ఫ్రై అండి. అంటే ఫ్రై అంటే డీప్ ఫ్రై అయితే కాదు, చక్కగా గ్రేవీగా ఉంటుంది అన్నమాట. అందులో చారు కానీ ఏమీ అవసరం లేదు, చాలా టేస్టీగా ఉంటుంది. అలా ఫ్రై అయితే చేశాను. ఇదిగోండి 2 కేజీలు పచ్చి రొయ్యలు అయితే తీసుకున్నాము. మంచిగా క్లీన్ చేసేసుకుని 2-3 సార్లు కడుక్కున్న తర్వాత దాంట్లో పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకున్న తర్వాత దానిలోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత గరం మసాలా అయితే వేసాను. గరం మసాలా అంటే మనం బిర్యానీ సరుకులన్నీ కలిపి ఇంకా జీలకర్ర ధనియాలు కలిపి చేసుకునే మసాలా అండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను 1.5 స్పూను. తర్వాత కారం వేసుకున్నాను. ఇవన్నీ వేసుకుని దాంట్లో తర్వాత సగం నిమ్మకాయ అయితే కనుక రసం అంతా వేసుకున్నాను. అలా వేసుకున్న తర్వాత అలా పచ్చిరొయ్యల్లో లెమన్ పిండుకుంటే కనుక అవి కొంచెం గట్టిపడతాయి అన్నమాట. ఈ మసాలాలన్నీ కూడా వాటికి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఎంత ఎక్కువసేపు కలిపితే అంత మంచిగా వాటికి పడుతుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఫ్రైలోకి మిరియాల పౌడర్ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇలా కొంచెం సేపు కలిపేసుకున్న తర్వాత దీనిలోకి అయితే పెరుగు వేసుకుందామండి. నేనైతే కనుక ప్యాకెట్ పెరిగే వేసాను, ఒక చిన్న ప్యాకెట్ పెరుగు వేసుకుని మంచిగా మసాజ్ చేసేసి ఆ తర్వాత మన హాఫ్ అన్ అవర్ పైనే మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ టైం తర్వాత ఎంతసేపు ఉంచినా పర్వాలేదు అనమాట. కనీసం హాఫ్ అన్ అవర్ అయినా పెట్టాలి. ఇప్పుడే కూడా దీనిలో కొత్తిమీర పుదీనా వేసేసుకున్నా సరే పర్వాలేదు, బాగుంటుంది. నేనైతే కనుక లాస్ట్లో వేద్దామని చెప్పి ఉంచేసాను. ఇలా 2 అవర్స్ అయిపోయిందండి. నేనైతే 2 అవర్స్ పెట్టాను. ఆ తర్వాత వాండిలో ఆయిల్ వేసుకుని, ఎక్కువ ఆయిలే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లోకి కరివేపాకు, పచ్చిమిర్చి 2గా చీలి వేసాను. వాటిని కొంచెం వేగనించి ఉల్లిపాయలు అయితే వేసేసాను చిన్న ముక్కలుగా కోసి. ఆయిల్ బదులు దీనిలో బటర్ కానీ నెయ్యి కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత మనం మ్యారినేషన్ చేసుకుని పెట్టుకున్నటువంటి ఈ యొక్క పచ్చిరొయ్యలు అయితే కనుక వేసేసుకోవాలి. పచ్చిరొయ్యలు వేసుకుని ఒకసారి కలిపి పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో దీన్ని ఉడికించాలన్నమాట. ఇంకా సేపు అయ్యేసరికి ఇందులో నుంచి వాటర్ అయితే వస్తుంది. మనమైతే ఏమాత్రం వాటర్ వేయకూడదు. ఆ తర్వాత మసాలాస్ అన్నీ కలిపేసాం కాబట్టి చూడండి, ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి.